కుమ్మక్కైపో. ఒళ్ళు మండి మాట్లాడుతున్నా. పని చేస్తున్నాను, చక్కగా పనిచేస్తున్నా. ఇలాంటి పిచ్చి కుక్కలు ఎన్ని మురిగినా నేను పనిచేసే విషయంలో వెనక్కి ముచ్చటే లేదు. నువ్వు నన్ను తిట్టావు, సాక్షివాడు వేసాడు, నేను నిన్ను తిట్టా. సాక్షివాడు వేస్తాడో లేదో నాకు తెలియదు, చూద్దాం. ఇది సాక్షివాడు కూడా వేస్తాడేమో. సరే, వేసినా ఇవ్వకపోయినా అది వేరే విషయం అనుకో. ఎనీహో, ఇంకా ఈ పనికిమాలిన శ్రీనివాసరావు గురించి ఇంకెక్కువసేపు మాట్లాడితే జనం నన్ను అపార్థం చేసుకుని అసహించుకునే పరిస్థితి రావచ్చు. కాబట్టి థ్యాంక్ యూ శ్రీనివాసరావు, బతికిపోయావు. ఇంకేంటి ఇష్యూలు? డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు స్పీడ్ అందుకుంది కాబట్టి తప్పకుండా సునీల్ కుమారు, సునీల్ నాయక్ వీళ్ళందరూ, నా కేసు అనేది అసలు చాలా అతి స్పష్టమైన కేసు. అన్నీ ఉన్నాయి, మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి, తీసుకెళ్ళి బాధిన గుర్తులు ఉన్నాయి. ఏది లేకుండా ఆడ రిఫ్రాఫ్ గాడు బోరగట్టుగాడిని సాక్షి సంతకం పెట్టి అప్పటికప్పుడు రెడీ చేసి తీసుకెళ్లారు. ఏ రూలు ఫాలో కాలేదు. సో అని చేత ఆ జత్వానీ కేసే మరి అంత సీరియస్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసినప్పుడు మరి నన్ను ఇంతలాగా తీసుకెళ్ళి బాధేసి ఏమీ లేకుండా ఏ కంప్లైంట్ లేడు. జత్వానీ కేసులో కనీసం కుక్కల విద్యాసాగర్తో ఒక కంప్లైంట్ అన్నీ ఇప్పించారు. ఇక నా దాంట్లో కంప్లైంట్ లేడు. నన్ను పట్టుకొచ్చినోడే కంప్లైంట్, ఆడే కంప్లైంట్, ఆడే తీసుకొచ్చేసాడు, నా కొడుకు బాధేశాడు. అంతా అల్లే. సో అరెస్ట్ లేకుండా ఎందుకుంటాయి? అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది అంటే ఎన్నాళ్ళు జరగలేదు కాబట్టి నీకు అనుమానం రావటం సహజం. ఇప్పుడు డెఫినెట్గా స్పీడ్ అవుతుంది, తప్పకుండా స్పీడ్ అవుతుంది. ఏదో కడుపు మంటలు, ఏదో పొరపాటున ఏదో ఫ్లో లేదో మాట వచ్చినట్టుంది. ప్రేక్షకులు దయచేసి నన్ను క్షమించండి. ఒక్కొక్కసారి మరి అలాగా ఆవేశం కట్టలు దించుకున్నప్పుడు అయినా నోరు జారకూడదు. బట్ ఐఎమ్ సారీ. ఇంకేంటి ప్రశ్నలు? ఉండి నియోజకవర్గం అభివృద్ధి గురించి అది కూడా మొన్న చెప్పేశాం కదా. మొత్తం మాకు అగ్రికల్చర్గా కూడా మరి ఆక్వాకల్చర్ కూడా బాగుంది. వస్తున్నారు జనం, తక్కువ మోటార్లు ఇప్పేసి రాత్రులు పట్టుకుపోతున్నారు. అదో పెద్ద క్రైమ్. బ్యాటరీలు ఎట్టుకుపోతున్నారు దొంగలు, రకరకాల వింత దొంగలు తయారయ్యారు. నిన్న చెరువు మీద ఆయిల్ కాదు, నిన్న ఒకడు వాటర్ ట్యాంకర్ వేసుకొచ్చి రైలు పట్టేసి పట్టుకుపోయాడు. అది ఎక్కడో ఒక సీసీ కెమెరాలో దొరికింది. ఇప్పుడు ఏంటంటే రేపు ఒక నెల 15 రోజుల తర్వాత ఉండ్లో ఎవడన్నా కాలు పెట్టాడా దొంగోడు చచ్చాడే, అవుట్. అడిక్ ఒక అంగుళం కూడా ప్రతి 100 అడుగులకి ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఊర్లోనే కాదు, పొలాల దగ్గర నుంచి వచ్చే దారులన్నీ కూడా సీసీ కెమెరాలతో ఉంటుంది. క్రైమ్ రహిత నియోజకవర్గంగా ఉండి నియోజకవర్గం ఉంటుంది. స్కూళ్ళు అంటారా, కంప్యూటర్ ల్యాబ్స్ పెడుతున్నాం, సైన్స్ ల్యాబ్స్ పెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో ఆట స్థలాలు అభివృద్ధి చేసాం. రూములన్నీ కూడా కావాల్సిన మేరకు చేసాం. ఇంకా నాకు బల్లలు వద్దురా బాబోయ్ అనేదాకా నెక్స్ట్ ఇయర్ పెరుగుతాయి అడ్మిషన్లు అనే ఒక పాజిటివ్ దృక్పథంతో ఇంకా కావాల్సిన వాటికన్నా ఎక్స్ట్రా హై క్వాలిటీ బల్లలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. స్కూల్లే కాదు, మంచినీరే కాదు, తాగునీరు, సాగునీరు, అన్ని యాంగిల్స్లో కూడా ఇది చేయలేదు అని అనిపించుకోకుండా అన్నీ కూడా ప్రజల సహకారంతో, ఆ మండలాన్ని ప్రజల సంపూర్ణ సహకారంతో, ప్రభుత్వ సహకారంతో, ప్రజల ఆర్థిక సహకారంతో, ప్రభుత్వ సహకారంతో, ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఏ మంచి పని ఎవరు చేయలేరు. సో ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రజలే ముందుకొచ్చి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో రేపు 1వ తారీఖు ఒక ఎంఎస్ఎంఈ సెంటర్ కూడా 10 ఎకరాల్లో ఉండి నియోజకవర్గంలో
ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒక ఐటీ పార్క్ కూడా ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఐటీ పార్క్ కూడా నిర్మించి ప్లగ్ అండ్ ప్లే మోడల్‌లో కనీసం ఒక 500 ఐటీ ఉద్యోగాలు రాబోయే సంవత్సరంలో క్రియేట్ చేసే విధంగా కూడా దానికి కూడా ప్రణాళిక చేయటం జరుగుతుంది. డెఫినెట్‌గా రాష్ట్రంలో అభివృద్ధికి చిరునామా అంటే సరే కుప్పం, మంగళగిరి, పిఠాపురం వాటితోటి పోల్చుకోలేం. ఎందుకంటే వారికి ప్రభుత్వ నిధులు కూడా ఉంటాయి. అండ్ ఆ 3 తీసి పక్కన పెడితే డెఫినెట్‌గా 4వ స్థానంలో నేను ఉండాలి అభివృద్ధిలో అనేది నా కోరిక. సరే 4లో ఉంటానా, 40లో ఉంటానా అనేది చూసిన తర్వాత ప్రజలు చెప్తారు. ఊరికేనే నాకు నేను ఎక్కువ మాట్లాడేయడం కూడా కరెక్ట్ కాదు. నా శక్తి వంచన లేకుండా ఎంతమంది శ్రీనివాసరావులు లేకపోతే ఎక్స్టార్షన్ ఎవడాడు రవిగాడు ఇలాంటి బేవర్స్ గాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినా కూడా నేను అనుకున్నది, నేను ఏదైతే ప్రజలకు మాట ఇచ్చానో అది చేసి తీరుతాను అని చెప్పి మీ ద్వారా ఉండి నియోజకవర్గ ప్రజలకి స్పష్టం చేస్తున్నా. డెఫినెట్గా ఆక్వా రైతుల సమస్యలు ఉండవు. చైనా మీదే తిక్కగా ట్రంప్ సుంకం 50, 100, 150 అన్నాడు. మళ్ళీ 50కి వచ్చాడు. 0కి మటుకు రాదు అన్నాడు. 0కి రాదన్నాడు. 150 నుంచి 50కి వచ్చాడు ఇవాళ. సో అది ఈజీగా 25 రేంజ్కి చైనా మీద వచ్చేస్తుంది. సో చైనా మీద 25కి వస్తే మనకి బాగా వస్తాయి. ఇప్పుడు వేసిన 10 ఉండొచ్చు, అంతకన్నా అయితే ఉండదు డెఫినెట్గా. సో ఆక్వా ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఓవరాల్గా ప్రపంచ దేశాలన్నీ కూడా గొడవ చేస్తున్నాయి కాబట్టి ఈ ఏదైతే మొన్న ఏదో 4-5 రోజులు తగ్గింది, మళ్ళీ ఇప్పుడు 100 కౌంటు 235 ఉంది వాళ్ళ. సో అది మార్కెట్ సప్లై అండ్ డిమాండ్ మీద కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది. సో 235 రూపాయలకి 100 కౌంట్ వచ్చింది. డెఫినెట్గా ఈ ఫీడ్ ఏదో కొంత ప్రైసింగ్ తగ్గించారు, ఇంకొంత తగ్గించమని చెప్పి కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం.